మేడం, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. చెప్పు. ఇంకా ఇక్కడే నుంచున్నావే? ఈ వార్డులో నుంచునే అర్హత నీకు లేదు. పదా. అది కాదు సార్. ఇంకేం మాట్లాడకు. ఆ పేషెంట్ నా డాక్టర్లు చూసుకుంటారు. నువ్వు బయటికి పదా. నేను నీతో మాట్లాడాలి. సార్. పదా. సిద్ధు ఇరుక్కుపోయాడు మేడం. అది ఎలా జరిగిందో ఇప్పటికే అర్థం కావట్లేదు సార్. ఇది ఎలా జరిగినప్పటికీ దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత నీదే సిద్ధు. ఇందులో నా తప్పేమీ లేదు సార్. పేషెంట్స్ని చెక్ చేశాకే వాళ్ళకి ఇంజెక్షన్ చేశాను సార్. నువ్వు చేసిన ఇంజెక్షన్లు ఎక్కడా? ఇలా ఇవ్వు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఇదిగోండి సార్. మై గాడ్, ఇవి డూప్లికేట్ ఇంజెక్షన్స్. ఈ డూప్లికేట్ ఇంజెక్షన్స్ నీకెక్కడవి? అవి డూప్లికేట్ ఇంజెక్షన్స్ అన్న సంగతి నాకు తెలియదు సార్. ఎప్పటిలాగే ఫ్రిడ్జ్లో ఉన్న ఇంజెక్షన్స్ తెచ్చేశాను. అలాంటప్పుడు ఈ ఇంజెక్షన్స్ నిన్న కూడా యూజ్ చేశారు కదా. నిన్నటి పేషెంట్స్కి ఏం కాలేదు, ఎందుకని? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. నువ్వేం చెప్పనక్కర్లేదు, నాకు పూర్తిగా అర్థమైంది. డబ్బు కోసం ఆశపడి నువ్వే ఇదంతా చేసావు. ఒరిజినల్ ఇంజెక్షన్స్ అమ్మేసి ఆ ప్లేస్ లో డూప్లికేట్ ఇంజెక్షన్స్ పెట్టావు. ఒక్కో ఇంజెక్షన్ విలువ 25,000 రూపాయలు కావడంతో బ్లాక్ లో అమ్ముకున్నావు, అంతే కదా సార్? డబ్బు కోసం నేను ఈ వృత్తిలోకి రాలేదు సార్. నా సిన్సియారిటీ గురించి తెలిసిన మీరే ఇలా మాట్లాడడం ఏం బాలేదు సార్. డబ్బు ముందు ఏ సిన్సియారిటీ పనికిరాదని నీ వల్ల ఇంకోసారి రుజువైంది. అసలు ఇప్పుడు మీడియా వస్తే ఏం సమాధానం చెప్తావు? హాస్పిటల్ పరువు, పేరు, ప్రఖ్యాతులు అన్నీ నీ వల్ల మంట కలిసిపోయాయి. సార్ నా మాట నమ్మండి సార్. నిన్ను మాట్లాడదన్నానా? సిద్ధు మన ఉచ్చులో పూర్తిగా బిగుసుకుపోయినట్టే మేడం. ఇక సిద్ధు అరెస్ట్ అవ్వడమే తరువాయి. అంటే నా సిద్ధు డార్లింగ్ ని మా లోకినే అరెస్ట్ చేస్తాడన్నమాట. చూసావా రోజీ, మన కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో?
హలో, పోలీస్ స్టేషన్. అలాగా? ఎంతమంది పేషెంట్స్? అవునా? ఎవరన్నా చనిపోయారా? ఇంతకీ ఆ పేషెంట్స్కి ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్ ఎవరు? సిద్ధునా? అది ఎల్కేకేటీఏ హాస్పిటలేనా? సరే, వెంటనే బయలుదేరొస్తాను. కానిస్టేబుల్స్. సార్. 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 ఎల్కేకేటీఏ హాస్పిటల్లో కల్తీ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల పేషెంట్స్కి చాలా సీరియస్గా ఉందంట. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. మూవ్. ఓకే సార్. ఏంటి మేనేజర్, నందినికి ఫోన్ చేశారా? చేశాను మేడం. కారు కూడా పంపించాను. ఓకే, ఈ పాటికే బయలుదేరి ఉంటుంది. సరే. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ విజయ్, గుడ్ మార్నింగ్. రా, వచ్చి కూర్చో. గుడ్ మార్నింగ్. ఇప్పుడు చెప్పు విజయ్, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు మేడం, చిన్న పని మీద బోధన వచ్చాను. మీరు వచ్చారని తెలిసి కలిసి వెళ్దామని వచ్చాను. రోజీ గురించి ఏమైనా తెలిసిందా విజయ్? ఇంకా ఏం తెలియలేదు మేడం. రోజీ మీద బెంగతో నేనేమైపోతానోనని భయంగా ఉంది విజయ్. మీ రోజీ మీ కళ్ళ ముందుకు తప్పకుండా వస్తుంది మేడం. ఇప్పుడే రావచ్చు, మీరు చూడొచ్చు. చెప్పలేం ఆ దేవుడు ఎవ్వరిని ఎప్పుడు ఎలా కలుపుతాడో. విజయ్ ఏంటి డైరెక్ట్గా మా అమ్మని కలవమంటున్నాడు? ఏం ప్లాన్ వేస్తున్నాడు? నీ నోటి మాట నిజమై నా రోజీ నాకు కనిపిస్తే నీకు మా ఆఫీస్లో ఎవ్వరికీ ఇవ్వనంత పెద్ద ప్రమోషన్ ఇప్పిస్తాను. అయ్యయ్యో, నేను మీ బంధువుని మేడం. మీరంతా నన్ను ఆత్మ బంధువులా భావిస్తే చాలు. వేరే ప్రమోషన్ ఏమీ నాకొద్దు. మేడం, కాఫీ. అక్కడ పెట్టు. విజయ్, నువ్వు కాఫీ తీసుకో. కాఫీ తీసుకో విజయ్. నాకు కొంచెం చల్లారిన తర్వాత తాగడం అలవాటు. తీసుకో.
ఏంటి మేడం, ఏమైంది? ఏం లేదు విజయ్, కళ్ళు బయర్లు కమ్మినట్టుంది. మేడం, మీరు ఎలాంటి ఎండలో వచ్చారు? భయంకరమైన ఎండలో వచ్చారు. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే మేడం. కళ్ళు కూడా మసక మసగా కనిపిస్తున్నాయి విజయ్. ఏమైందో అర్థం కావట్లేదు. పోనీ హాస్పిటల్కి మనం వెళ్దామా మేడం? అక్కర్లేదులే విజయ్, ఇంకాసేపట్లో తగ్గిపోతుందేమోలే. కాసేపు చూద్దాం. కళ్ళేమన్నా మంటగా ఉన్నాయా మేడం? అసలు కళ్ళు మంటగానే లేవు విజయ్, చాలా హాయిగా ఉన్నాయి. కానీ మసగ్గా అస్పష్టంగా కనిపిస్తున్నాయి అంతా. ఒసే అత్త, అది తైవ్రాన్ చెట్టు వేరు పొడి. ఈ పొడి ఎందులోనైనా కలుపుకొని తాగితే సుమారు గంట సేపు కళ్ళు మసగ్గానే కనిపిస్తాయి. ఆ తర్వాత మామూలుగానే కనిపిస్తాయి అనుకో. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి ఈ ఏర్పాట్లు ముందుగానే చేశానే. ఏంటి మేడం, ఇంకా అలాగే ఉందా? అయితే వెంటనే హాస్పిటల్ వెళ్దాం పదండి. వద్దు విజయ్, అకౌంట్స్ చెక్ చేయడానికి నందిని వస్తుంది. అసలే అమ్మాయి పెళ్ళంట. మళ్ళీ అమ్మాయికి పెళ్ళయ్యేదాకా ఆఫీస్కి వచ్చే టైం ఉంటుందో లేదో. హాయ్ నందిని. నమస్తే సార్. మేడం గారు నీకోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా పద. ఇక్కడే నుంచున్నావేంటి? లోపలికి రానందిని. అయ్యో, ఇప్పుడెలా? అమ్మ నన్ను చూసేసిందే. రానందిని. మేడం, ఈ అమ్మాయే మేడం నందిని అంటే. ఇలా కూర్చోమ్మా. ఏంటి, అమ్మ నన్ను గుర్తుపట్టలేదా? నీ గురించి మా అమ్మ చాలా గొప్పగా చెప్పింది. నీ వల్లే ఈ కంపెనీ డెవలప్ అయిందని. థ్యాంక్ యూ మేడం. ఇలా కూర్చోమ్మా. ఏంటి మేడం, కళ్ళకేమైంది? మేడం గారి కళ్ళు మసగ్గా కనిపిస్తున్నాయి అంతే. అయ్యో మేడం, నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. వద్దమ్మా. విజయ్ అన్నట్టు ఎండలో బాగా తిరిగి టైర్డ్ అయ్యాను. కళ్ళు బానే ఉన్నాయి, కానీ కొంచెం మసగ్గా కనిపిస్తున్నాయి అంతే.
ఒక్క నిమిషం మేడం. విజయ్ ఇలా రా. అసలు నీకు బుద్ధుందా? అమ్మ కళ్ళు కనిపించకుండా ఏం చేశావు? మీ అమ్మ నిన్ను చూడకూడదు అన్నావు కదా, అందుకే ఇలా చేశాను. ఈ డ్రామాల వల్ల నా కుటుంబ సభ్యులకి ఎలాంటి హాని కలగకూడదు. నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలా చేశావంటే నేను ఊరుకోను విజయ్. అది కాదు రోజీ, నేను కాఫీలో కడిపిన తైఫ్రాన్ పొడి కళ్ళకి చాలా మంచిది. కాకపోతే ఒక గంట సేపు కళ్ళు మసగ్గా ఎదుటిన్న వాళ్ళు ఎవరు అనేది క్లారిటీగా తెలియకుండా ఉంటుంది అంతే. దానివల్ల ఎలాంటి హాని జరగదు. అవన్నీ నాకు అనవసరం. ఆమె ఎవరనుకుంటున్నావు? నన్ను నవమాసాలు మోసి కన్నా నా కన్న తల్లి. నాకు రూపాన్నిచ్చిన నా తల్లిని నేను అలా చూడలేను. సారీ రోజీ. ఛీ! ఓసేయ్, నేను చెప్పేది రొటీన్ డైలాగ్ అయినా మిమ్మల్ని ఇలా కాదే. నువ్వు నా పెళ్ళానివైన తర్వాత అప్పుడు చెప్తానే. ముందు నిన్ను గుడ్డిదాన్ని చేసేసి ఆ తర్వాత నీ కుటుంబం మొత్తాన్ని గుడ్డివాళ్ళని చేస్తానే. వెరీ గుడ్ నందిని. నీ మాటల్లో అకౌంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని అర్థమైంది. ఇంకా శాలరీస్ అన్ని రిలీజ్ చేయండి. అలాగే మేడం. మేడం, హ? మీకు లంచ్ ఏర్పాట్లు చేయమంటారా? ముందు కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత ఏదో ఒకటి తింటానులే. అలాగే మేడం. ఏదో ఒకటి తినడం ఏంటి మేడం? స్వయంగా నా చేతులతోనే వండి పెడతాను మీకు. అయ్యో, నీకెందుకమ్మా శ్రమ? మామ్, మా మేడంకి మేము వండి పెట్టడంలో శ్రమేముంది మేడం? ఇప్పుడు మీ అమ్మకి నువ్వు వంట చేసి పెట్ట అంత అవసరమా? ఆ వంకతోనైనా అమ్మని కళ్ళారా చూసుకుంటూ అమ్మతో కొంచెం టైం గడుపుతాను విజయ్. నువ్వు ఎంత టైం మీ అమ్మతో గడపాలన్నా ఇక్కడ మీ అమ్మాయి కళ్ళు కనపడకుండా ఉండేది 1 గంట మాత్రమే. ఆ తర్వాత మీ అమ్మకి కళ్ళు మామూలుగానే కనిపిస్తాయి. నువ్వు దొరికిపోతావు. ఆ గంట సేపు చాలే విజయ్. ఆ లోపు అమ్మకు వండి పెట్టేస్తాను. ఇదేంటి, ఎన్ని చెప్పినా వినేలా లేదు. ఇప్పుడు ఇది ఈవిడ గారితో మాటల్లో పడి రోజుకి ఏ జబ్బు లేదని తెలిస్తే ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టంతో బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇప్పుడు ఎలా?